10 minutes లో ఎడిటింగ్ నేర్చుకుందామని మీరు ఈ వీడియో క్లిక్ చేసినట్లయితే మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు. 10 minutes లోపే నేను మీకు ఎడిటింగ్ అయితే నేర్పిస్తాను విత్ వన్ ఎగ్జాంపుల్. సాఫ్ట్వేర్ ఎవరు ఇస్తారు బ్రో అని మీరు నన్ను అడగొచ్చు. సాఫ్ట్వేర్ కూడా నేనే ఇస్తాను. కైన్మాస్టర్ ప్రీమియం యాప్ ఇస్తాను. దాంతోపాటు మీకు రిసోర్సెస్ లైక్ బ్యాక్గ్రౌండ్స్, గ్రీన్ స్క్రీన్స్, ఎస్ఎఫ్ఎక్స్, విఎఫ్ఎక్స్ ఇలా చాలానే ఇస్తాను. ఫస్ట్ థింగ్ కామెంట్ చేయండి ఈ వీడియోకి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈ ఎడిటింగ్ దేనికి నేర్చుకుందాం అనుకుంటున్నారు అని. అండ్ సెకండ్ థింగ్, నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇస్తాను, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది టెలిగ్రామ్ గ్రూప్ కి రీడైరెక్ట్ చేస్తుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అయిపోండి, అక్కడ అన్ని అప్లోడ్ చేసేస్తాను. ఈ వీడియో ఎలా ఉండబోతుంది, దేని మీద ఉండబోతుంది అని మొత్తం అయితే చెప్పేశాను. ఇక మీరు చూడాలా వద్దా అనేది మీ ఇష్టం. చూడాలనుకుంటే చూడండి, లేకపోతే లేదు. అండ్ నౌ వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే విషయాలు అన్ని ముందే చెప్పేసాగా, ఇంక ఇంట్రో ప్లే చేద్దాం. ఫస్ట్లీ మీరు మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్లో 16:9 అని ఆస్పెక్ట్ రేషియోని పెట్టుకోండి. ఇప్పుడు మీరు చూసే సెక్షన్ వచ్చేసి కైన్మాస్టర్ ఒక లేఅవుట్ అనమాట. ఇక్కడ మీకు మీడియా, ఆడియో, లేయర్స్, రికార్డ్ అని 4 సెక్షన్లు కనపడతాయి. మీడియా నొక్కిన తర్వాత మీరు ఏదైనా అప్లోడ్ చేయడానికి ఈ బటన్ యూజ్ అవుతుంది. ఆడియో అంటే మీరు ఏదైనా ఆడియో దీంట్లోకి ఇవ్వాలి, మ్యూజిక్ యాడ్ చేయాలి, ఎస్ఎఫ్ఎక్స్ యాడ్ చేయాలంటే యూజ్ అవుతుంది. అండ్ రికార్డ్ అండ్ సెక్షన్ ఉంది కదా, ఇది నొక్కితే గనక మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ లేయర్స్ ఉన్నాయి కదా, దీన్ని లేయర్ సెక్షన్ అంటారు. ఇక్కడ ఇమేజెస్, ఫొటోస్, స్టిక్కర్స్, ఎఫెక్ట్స్, టెక్స్ట్, హ్యాండ్ రైటింగ్ ఇలా అన్ని యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్ అంటే మనం రాయడం అనమాట చేత్తో. ఇలా రకరకాలుగా యూజ్ అయిపోతాయి ఈ యొక్క సెక్షన్స్. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బటన్ వచ్చేసి టైమ్ లైన్ బటన్ అనమాట. ఏదైనా కాంప్లెక్స్ పనులు చేసేటప్పుడు లేకపోతే కాంప్లెక్స్ ఎడిటింగ్ చేసేటప్పుడు లేయర్స్ కొన్ని పైన కింద పోతూ ఉంటాయి. ఏది వెనకుంది ఏది పైన ఉంది అని తెలుసుకోవడానికి మనం ఈ సెక్షన్స్ ని యూజ్ చేస్తాం టైమ్ లైన్ పర్పస్. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో ట్రిమ్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు, ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు, క్లిప్ గ్రాఫిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ట్రిమ్ అంటే మనం కోయడం అనమాట. మనకి ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు దాన్ని స్ప్లిట్ చేసుకోవడం. అండ్ క్లిప్ గ్రాఫిక్స్ లో రకరకాల గ్రాఫిక్స్ ఉంటాయి. ఈ గ్రాఫిక్స్ లో మనకు కావాల్సిన దాన్ని తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవడమే. సో ఆటోమేటిక్ గా మనకి ఇలా గ్రాఫిక్స్ అనేవి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అప్లై అయిపోతాయి. అలానే ఈ కైన్మాస్టర్ లో బేసిక్ స్టఫ్ వచ్చేసి ఇది అండూ బటన్, ఇది రీడూ బటన్. ఏదైనా మనం చేసిన దాన్ని బ్యాక్ తీసుకెళ్లాలంటే అండూ, మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళిన దాన్ని ఫ్రంట్ కి తేవాలంటే రీడూ అనమాట. అలా యూజ్ చేస్తాం ఈ 2 బటన్స్. అలానే ఈ కైన్మాస్టర్ లో ప్రతి ఒక్క ఇమేజ్ కి ఆర్ వీడియోకి సెపరేట్ గా మనం గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు, ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అండ్ ట్రిమ్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా క్లిప్ గ్రాఫిక్స్, అడ్జస్ట్మెంట్, ఫిల్టరింగ్, రొటేషన్, మిర్రరింగ్ అండ్ రిప్లేస్, జూమ్, ప్యాన్, ట్రిమ్ ఆర్ స్ప్లిట్ ఇలా చాలా రకాల ఐటమ్స్ని మనం చేసుకోవచ్చు. నేను చాలా చెప్తున్నాను చాలా చేయొచ్చు కైన్మాస్టర్తో అని. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చేసి చూపిస్తాను. ఒక ఇంట్రో చేద్దాం. సో ఇప్పుడైతే నేను ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకున్నాను. దీన్ని నేను ఏం చేస్తానంటే 20 secondsకి ఎక్స్పాండ్ చేశాను అనమాట. మనం చేసేది ఒక ఇంట్రో కాబట్టి దానికి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్ అనేది చాలా మంచిగా బీట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. సో ఒక EDM మ్యూజిక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకైతే ఉన్నట్లో ఇది కొంచెం పర్లేదు అనిపించింది. సో దీన్ని నేనైతే ట్రిమ్ చేసుకొని నాకు 20 seconds ఆఫ్ బ్లాక్ కలర్ థీమ్కి పెట్టుకున్నాను. మీరు కూడా వినండి ఒకసారి ఎలా ఉందో. నాకైతే ఈ బీట్ పర్లేదు, బాగానే అనిపించింది. సో దీన్ని మనం అయితే ఎడిట్ చేసుకుందాం. అలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మనం ఇలా పార్కేషన్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం స్ప్లిట్ చేసుకోవాలి, ఈజీగా ఉంటుంది ఎడిటింగ్కి. మన ఇంట్రోకి మంచి వీడియోస్ అయితే కావాలి. ఆ రిసోర్సెస్ మనకి ఇదే కైన్మాస్టర్లో పిక్సెల్స్ అనే దాంట్లో దొరుకుతాయి. మనం ఆల్టర్నేటివ్గా మనం తీసుకున్న దానికి బీట్ని బట్టి రిసోర్సెస్ అయితే తీసుకోవాలి. ఆల్టర్నేటివ్గా అయితే పెట్టుకున్నాం. లాస్ట్లో మన ఇంట్రో అయితే ఉండాలి కాబట్టి నేను ఇంట్రో కూడా అప్లోడ్ చేసేస్తున్నాను. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎఫెక్ట్స్కి బాగుంటుంది కదా అని చెప్పి గ్రాఫిక్స్ అయితే పెట్టాను. దరిద్రంగా ఉంది వీడియో అయితే. సో ఆ గ్రాఫిక్స్ని అయితే తీసేసి మళ్ళీ వీడియోని అయితే ప్లే చేసి చూద్దాం. తీసేసాను. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. ఓవరాల్గా అయితే మొత్తం బాగుంది. లాస్ట్లో లోగో అయితే మంచిగా రాలేదు.
అది కొంచెం సరి చేసి మళ్ళీ చూద్దాం. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే టెక్స్ట్ కూడా యాడ్ చేద్దాం. టెక్స్ట్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ట్రాన్సిషన్స్ పెడితే బాగుంటుందేమో, ట్రై చేద్దాం ఒకసారి. నాకు పర్సనల్గా పింఛన్ అనే ఈ ట్రాన్సిషన్ చాలా ఇష్టం, బాగుంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా ఉందో. నేను మీకు చెప్పిన మాటని వెనక్కి తీసేసుకుంటున్నాను. పించౌక్ ఎంత దరిద్రంగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నాకు నచ్చలేదు కదా, మొత్తం అండూ చేసేద్దాం, ఎఫెక్ట్స్ అన్ని పోతాయి. అలానే ఇప్పుడు ఏం చేద్దామంటే టెక్స్ట్ యాడ్ చేద్దాం. టెక్స్ట్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంట్రోకి. సో టెక్స్ట్ లేయర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం నొక్కుదాం. ఇది నార్మల్ టెక్స్ట్ ఫాంట్ అనమాట, ఇది అంత బాగోదు. సో మీరు ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ లాకిన్లోకి వెళ్ళిన తర్వాత బేవన్ అని ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని చూడండి. దీన్ని మనం కొంచెం ట్రిమ్ చేసుకోవాలన్నమాట. ట్రిమ్ చేసుకొని మనకు కావాల్సిన టైం లైన్లో మాత్రమే పెట్టుకోవాలి. ట్రిమ్ రైట్ నొక్కితే మొత్తం పోతుంది. టెక్స్ట్ యాడ్ చేస్తే ఇంట్రో బాగుంది కదా. ఇది చాలా సింపుల్ ఇంట్రో అనమాట, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే చెప్పాను. సో ఇట్లా మనకు కావాల్సిన టెక్స్ట్ మొత్తం యాడ్ చేసేసుకొని దానికి ట్రిమ్ అవుట్ కూడా చేసేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ కోసం వెయిట్ చేయండి. ఒక 1 minute అనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇచ్చేస్తాను. అలానే ఇప్పుడు నేను ఒక సబ్స్క్రైబ్ బటన్ని పెడదాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ బటన్ కోసం పిక్సబే అనేది ఓపెన్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ అని నొక్కితే చాలా వస్తాయి. నాకు ఇది నచ్చింది పర్సనల్గా. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. క్రోమా కీ అని ఉంటుంది, అక్కడ ఎనేబుల్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏదైతే కావాలో ఆ లోగో మాత్రం కనిపిస్తుందా లేదా అని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం కొంచెం ట్రిమ్ అవుట్ చేసుకొని స్పీడ్ పెంచేసి దాన్ని అక్కడ పెట్టేసుకుందాం. సో అలా ఈజీగా అయిపోతుంది. ఆ లోగో అనేది మనకు కావాల్సిన టైం లైన్లో మాత్రమే. ఫైనల్లీ మీ అందరికీ ఎడిటింగ్ అయితే వచ్చేసింది.